Hi all, good evening. Welcome to my ఛానల్ వెల్త్ బిల్డర్ గ్రూప్. సో ఇవాళ మనం బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ గురించి చూద్దాం. సో మనం అనుకున్నట్టు 25,600 వరకు వెళ్తుంది అని ఫస్ట్ టార్గెట్ 25,600 అనుకున్నాం. సో 25,15 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో 25,600 వరకు మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సో 25,650 దగ్గర ఆల్మోస్ట్ 600 నుంచి 50 పాయింట్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి కన్సాలిడేట్ అయింది. సో 1 2 3 థర్డ్ టైం రిజెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక ఫాల్ అనేది ఏర్పడింది. సో రేపు చూసుకుంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 25,550 దగ్గర. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా బిహేవ్ చేయొచ్చు. సో ఈ ఏరియాలో నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది 25,600 to 27,700. బట్ ఈ 25,550 కనుక బ్రేక్ అవుతే సో నెక్స్ట్ 25,340 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఈ ఏరియా వరకు మనం చూసుకోవచ్చు. సో సేమ్ నిన్నటి అనాలిసిస్ చేసిందే మనం రేపటి కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫాలో అవ్వచ్చు, సేమ్ ప్రిన్సిపల్. సో మనం అనుకున్నట్టు నిన్న చెప్పినట్టు 25,050 నుంచి 600 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ అయితే మనకు కంప్లీట్గా రీచ్ అయింది. సో ఇదొక గుడ్ సైన్. దెన్ 25,640 దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అనేది అయింది. సో 25,700 వరకు వెళ్ళలేదు, సెకండ్ టార్గెట్ రీచ్ అవ్వలేదు. సో ఇక్కడే ప్రైస్ రిజెక్షన్ అయింది. సో రేపటికి 25,550 దగ్గర ఈ రేంజ్లో ఓపెన్ అయినా మార్కెట్ అనేది ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం రేపు నిఫ్టీ ఎలా ఉంటుందో. ఈ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇది రిజెక్ట్ అయ్యి ఉంటే సో నెక్స్ట్ 25,340 అనమాట. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళినంత వెళ్ళలేదు. సో దానివల్ల నిఫ్టీ కూడా డౌన్ఫాల్ అయింది, లేదంటే నిఫ్టీ వెళ్ళేది. సో బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ బౌండ్ ఉండిపోయింది స్టార్టింగ్ ఓపెనింగ్ కా నుంచి. సో మనం అనుకున్నట్టు 58,000 దగ్గర సేమ్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఎక్కడికి వెళ్ళలేదు మార్కెట్, బట్ కన్సాలిడేట్ అయితే ఇక్కడ బ్రేక్ అయింది. సో 57,968 నుంచి బ్రేక్ అయింది. సో ఇది ఫర్దర్గా దీని ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 57,800 ఇమీడియట్ సపోర్టు. సో ఇది కనుక సస్టైన్ అవ్వకపోతే మళ్ళీ ఒక ఫ్రీ ఫాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో. అండ్ సెన్సెక్స్కి వచ్చేసి మనం అనుకున్నట్టు 83,200 83,527 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 83,800 ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అయింది. సో ఇక్కడ సేమ్ మనం గీసుకున్న రెసిస్టెన్స్ నుంచే సో ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ బ్రేక్ అవుతే అగైన్ 82,751 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సపోర్ట్ని తీసుకొని మళ్ళీ ఫుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మళ్ళీ 83,800 వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు, ఫస్ట్ టార్గెట్. ఇదండి ఇవాళ అనాలిసిస్ 11th. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కొరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.